డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జీవిత చిత్రంను ఆధునిక హంగులతో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక చైతన్య సాంస్కృతిక ఉత్సవాల పేరుతో కళారూపాన్ని వేయించే ప్రయత్నం చేస్తున్నామని, నాటకాలను కులమత ప్రాంతాలకు అతీతంగా ఆదరించి జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు కోరారు. బుధవారం మంత్రాలయం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో కేవీపీఎస్ మండల నాయకులు సురేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు, మండల కార్యదర్శి జి అంజీ, మాజీ మండల అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, అనిల్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జీవితాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నాటకాలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం నుండి ఏప్రిల్ 22 ప్రారంభమై 23న ఎమ్మిగనూరు, 24న ఏనుగుబాల, 25న ఉల్చాల, 26న కర్నూలు జిల్లా కేంద్రంలో నాటకాలను ప్రదర్శిస్తున్నామన్నారు. అటు నుండి నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల మీదుగా నాటకాలు వేస్తూ విజయవాడలో ముగుస్తుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, హక్కుల ప్రదాత అంబేద్కర్ నాటకాలను అందరూ ఆదరించి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నాటకాలకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. సమావేశంలో కొసగి మండల కార్యదర్శి రామకోటి హనుమంతు, అధ్యక్షులు ప్రకాష్, కౌతాల మండల నాయకులు బసవరాజు, మంత్రాలయ మండల నాయకులు దానిలు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి మాసోత్సవాల్లో భాగంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక చైతన్య సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఏప్రిల్ 22వ తారీఖు నుండి మే 30 వరకు దాదాపు నెలన్నర రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సాంస్కృతిక ఉత్సవాలు అనేటువంటివి కర్నూలు జిల్లాతో ప్రారంభమవుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ప్రధానంగా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో 22వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చిత్రాన్ని కళారూపం ద్వారా ఆధునిక హంగులతో ఆ రకంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా అంబేద్కర్ నాటకాన్ని చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు వేస్తున్నటువంటి నాటకం సంఘం శరణం గచ్చామి అనేటువంటి పేరుతోటి ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ నాటకాన్ని వేస్తూ వస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, సమాజంలో నేటికి కూడా అంటరాంతరమైనటువంటిది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పుడో సంపూర్ణంగా పోవాలని చెప్పి కోరుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈ సమాజంలో అందరికీ కూడా ఓటు హక్కు అంటావా, లేదా మహిళలందరికీ స్వాతంత్రం అంటావా, ఆస్తుల్లో హక్కును కల్పించడం అంటావా, కార్మికులకు హక్కును కల్పించడం అంటావా, ఏ రూపంలో తీసుకున్న అంబేద్కర్ ఈ సమాజానికి అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. అలాంటి అంబేద్కర్ని సమాజానికి మరొక దఫా ముందుకు తీసుకొని రావాలని, అంబేద్కర్ భావజాలాన్ని మరింత వేగంగా సమాజంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చిత్రాన్ని ఆధునిక హంగులతో కళారూపాన్ని ప్రదర్శిస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా చూసి ఆ రకంగా ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు